హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఇప్పుడు మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 28th, 29th, 30th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 28th ఎపిసోడ్ ఏం జరిగిందంటే, సాటర్డే మన ఎనర్జీ బాంబ్ శ్రీముఖి, క్యూట్ లయ గారు, కలర్ఫుల్ రాధమ్మ, లాఫింగ్ అనిల్ రావిపూడి గారు, ఇంకా మన ప్రేమ జంటలు వచ్చారు. రావడంతోనే ఈరోజు జాగ్రత్తగా ఉండండమ్మా అని అనిల్ గారు అనడంతో, మేము ప్రెస్ స్టేషన్లో వచ్చాము అని చెప్పడంతో పెద్ద బాంబు పేల్చేలా ఉన్నారు అనుకున్నా. కానీ ఎపిసోడ్ అంతా చూశాక కూల్గా, సాఫ్ట్గా కోటింగ్ ఇచ్చారు అనిపించింది. నటరాజ్ మాస్టర్ కాబట్టే జడ్జెస్ ఎలా చేశారా, అదే వేరే వారైతే ఇంకోలా ఉండేదా అని నాకు కొంచెం ఫీలింగ్ ఉంది. ఈ రివ్యూ చూశాక మీరు మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఈ లవ్ మ్యాన్షన్లో 4 weeks అయిపోయింది. ఇందులో ఎవరి ప్రేమ ప్రయాణం స్ట్రైట్గా బాగా వెళ్తుంది, ఎవరి ప్రేమ ప్రయాణం యూటర్న్లు ఎక్కువగా ఉన్నాయి అని ఈరోజు జడ్జెస్ ఆ బ్యాచెస్ స్ట్రైట్ యూటర్న్ బ్యాచెస్ ఇచ్చి చెప్తారు అని చెప్పింది శ్రీముఖి. ఫస్ట్ జాను బాను, మన లయ గారు అడిగారండి. నాకు వచ్చిన డౌటే, లాస్ట్ రివ్యూలో మనం మాట్లాడుకున్నట్టే అదే లయ గారు కూడా అడిగారు. మీకు 50 బాండ్ క్రెడిట్స్ వచ్చాయని మిగతా కపుల్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని అనుకుంటున్నారు అని అడిగారు. దానికి బాను, ఆ వైబ్ అసలు బాగోలేదు మేడం, ఎవరి దగ్గర నుంచి అని అడిగారు లయ గారు. ఒళ్ళంతా కెమెరాస్ ఉన్న నటరాజ్ మాస్టర్ చూడడమే అనుమానంగా అదోలా చూస్తున్నారు అని చెప్పాడు. జడ్జిమెంట్ పాస్ చేద్దాం అంటే ఎలా అని బాను అడిగితే, నటరాజ్ తప్పు అని లేచాడండి. లిటరల్లీ నాకు అక్కడ బాలయ్య బాబు కనిపించాడండి. ఫస్ట్ గేమ్ ఆడండి, నా వైపు చూడడం కాదు అని అన్నాడు బాను. గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు ఎందుకు పనికిరావు బచ్చే అని అన్నాడు నటరాజ్ మాస్టర్. నువ్వు ఎంత పెద్ద మాస్టర్ అయినా అలా మాట్లాడడం తప్పు, యు ఆర్ ఇమ్మెచ్యూర్ గై అన్నాడు బాను. అబ్బా అని యాటిట్యూడ్తో ఇంకాపాడు నటరాజ్ మాస్టర్. అనిల్ గారు, పాయింట్ మాట్లాడండి, అలా బచ్చే అనడం, వర్డ్స్ లూజ్ అవ్వొద్దు అని చెప్పారు. రాధమ్మ బానుకి కెమెరాస్ ఒళ్ళంతా ఉన్నాయి అనడం కూడా తప్పే కదా అన్నారు. ఇప్పుడు కూడా నటరాజ్ బచ్చే అనడం అది నాకు పెద్ద వర్డ్లా అనిపించింది. అయినా కూడా జడ్జెస్ ఎందుకో నటరాజ్ విషయంలో గట్టిగా ఇవ్వకుండా తగ్గారేమో అని అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇక జాను బానుకి స్ట్రైట్ ఇచ్చారు. సంధ్య బ్రిటోకి అనిల్ గారు, సంధ్య నువ్వు అరిచినట్టు నాకేం అనిపించలేదు, కానీ బ్రిటో కళ్యాణ్ అలా సంధ్య పైకి వస్తుంటే నువ్వు స్టాప్ చేసి ఉంటే బాగుండు అనిపించింది అని చెప్పారు. యూటర్న్ ఇచ్చారు సంధ్య బ్రిటోకి. ఇక నొకరాజు ఆసియా, లయ గారు, ఆసియా లాస్ట్ వీక్ బాగా ఆడారు కదా, అందరూ నించొని క్లాప్స్ కొట్టారు, ఈ వీక్ ఏమైంది, ఎందుకు ఏడ్చావు అని అడిగితే, మా అమ్మ గుర్తొచ్చిందండి అని చెప్పింది. చెయ్యి గుర్తుపట్టలేనందుకు ఎందుకు భయపడ్డావు అని అడిగితే అక్కడ కొంచెం అనిల్ గారు కామెడీ చేశారు. ఇక శివ్ ప్రియాంక, చాక్లెట్స్ గురించి ఎందుకు గొడవ పడ్డారు, ప్యారడైజ్ మీది అని బిలీవ్ చేయలేకపోయారా అని అడిగారు రాధమ్మ. శివ్ ఆ పొజిషన్ లో ఉండి కూడా 40 బాండ్ క్రెడిట్స్ వచ్చినందుకు పొగిడారు. స్ట్రైట్ ఇచ్చారు రాధమ్మ. ఇక అంజలి పవన్, నటరాజ్ విషయంలో గేమ్స్ లో నష్టం కలిగినా పర్వాలేదు, బయట నష్టం అవ్వకూడదు అన్నట్టు ఆడుతున్నారు అని జడ్జెస్ గట్టిగా వేశారు. కళ్యాణ్ ఓటు వేయలేనందుకు ఎందుకు అంత హట్ అవ్వాలి, సారీ చెప్పినా కూడా డ్రాగ్ ఎందుకు చేయాలి అని గట్టిగా పడింది. అందరూ ఏదో చేస్తున్నారు అని నెగిటివ్ థాట్ నుండి బయటికి రండి అని అంజలికి లయ గారు చెప్పారు. టీఆర్పీ రేటింగ్ వల్ల లో స్కోర్ ఇచ్చారు అని చెప్పడం జడ్జెస్కి ఎదురు చెప్పినట్టు కాదా అని లయ గారు సైలెంట్గా గట్టిగా వేశారు. అంజలి, మీరు తక్కువగా ఉన్నారు అంటే బాగా ఆడలేదు అని కాదు, మీకన్నా మిగతా వాళ్ళు బాగా ఆడారు అని అర్థం అని అన్నారు అనిల్ గారు. మీరు ఒకటి గమనించారా, లాస్ట్ 3 weeks ఒక జడ్జి ఒక కపుల్కి చెప్పేటప్పుడు ఇంకో జడ్జి మాట్లాడేవారు కాదు. ఇప్పుడు ఈ వీక్ 3 జడ్జెస్ కలిసి వాయించేస్తున్నారు. మన శ్రీముఖి అన్నట్టు కపుల్స్లో మాత్రమే కాదు, క్యారెక్టర్స్ బయటకు వస్తాయి, ఏమైనా స్టేట్మెంట్స్ పాస్ చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అని చెప్పింది. మరి ఈ 3 weeks అలాగే నటించేశారండి. ఈ వీక్ అలా కుదరలేదు, బయటకు వచ్చేస్తున్నాయి. అంజలి పవన్కి యూటర్న్ ఇచ్చారు. కళ్యాణ్ వాసంతికి సంధ్య విషయంలో గట్టిగా అరిచాడని జడ్జెస్ కళ్యాణ్కి గట్టిగా ఇచ్చారు. హాట్స్టార్కి, మా టీవీకి కళ్యాణ్ ఒక బీప్ వేసుకునే ఛాన్స్ ఇచ్చాడు అని తిట్టారు అనిల్. వాసంతిని గేమ్ బాగా ఆడారు అని పొగిడారు. ఎస్, నేను ప్రతి ఎపిసోడ్ రివ్యూలో చెప్పినట్టుగానే లయ గారు కళ్యాణ్ని అడిగారు,
కెమెరాకి చూపించుకునేలా యాక్ట్ చేస్తున్నారా అని అడిగారు. అలా అంటుంటే చాలా బాధగా ఉంటుంది మేడం అని అన్నాడు కళ్యాణ్. సిద్ధు సోనియా లాస్ట్ వీక్ తక్కువ మార్క్స్ ఇచ్చారని లోపలికి వెళ్ళాక ఫీల్ అవ్వొద్దు, బాగానే ఆడుతున్నారు అని స్ట్రైట్ ఇచ్చారు రాధమ్మ. నటరాజ్ మాస్టర్తో మాట్లాడాలంటే నేను నటరాజ్ మాస్టర్లా మారాలి అని అనిల్ గారు కర్ర గొడ్డలి సెటప్ చేసి అంత కోపంగా ఎవరు తలుచుకొని కొట్టారు? జడ్జెస్నా, హోస్ట్నా? మీకు అన్యాయం జరుగుతుందని కస డిజైన్ చేసిన టీమ్నా? ఒకటి చెప్పండి మాస్టర్ అని అనిల్ అన్నారు. టైం బాగోలేదు సార్ అని నటరాజ్ అనగానే మరెందుకు డిస్కషన్ అని ఆపారు అనిల్ గారు. లాస్ట్ వీక్ లాగే ఇప్పుడు కూడా నటరాజ్ రేపు ఆ గేమ్ ఇవ్వండి ఆడేస్తా, ఈ గేమ్ ఇవ్వండి ఆడేస్తా అని చెప్తున్నారు. గేమ్ ఆడండి అని 6 గేమ్స్ ఆడి పైన కింద తడిపేసుకున్న వారు చెప్తున్నారు. అది నా బాధ, కోపం సార్ అని నటరాజ్ అన్నారు. గో విత్ ద ఫ్లో అని ఫైట్ చేయండి అని అనిల్ చెప్పారు. ఏదేమైనా నేను అనుకున్నంత గట్టిగా అయితే ఇవ్వలేదండి, చూద్దాం రేపు రివ్యూ. మాస్టర్కి స్ట్రైట్ ఇచ్చారు, నీతుకి యూటర్న్ ఇచ్చారు. మీ లక్ చూద్దాం అని చెప్పారు అనిల్. మాస్టర్ వెళ్ళిపోతుండుంటే ఆగండి అని మీరు అనుకున్నట్టే కోరుకున్నట్టే మీ భుజం తట్టా అని చెప్పారు అనిల్. నిన్నటి వరకు ఉన్న బాండ్ క్రెడిట్స్తో స్కేల్పై నించున్నారు. రేపటి ఎపిసోడ్లో జడ్జెస్ ఇచ్చిన బాండ్ క్రెడిట్స్తో ఎవరు ఏ ప్లేస్లో ఉంటారో చూద్దాం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ కపుల్ మీకు గట్టి పోటీ ఇవ్వడానికి రేపు వస్తారు అని బాయ్ చెప్పేసింది శ్రీముఖి. ఇప్పుడు 29th ఎపిసోడ్ సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. వారు అభిమానికా యాదవ్, ఆమీర్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. చూద్దాం వీళ్ళెంతగా ఆడుతారో, నటిస్తారో, మిగతా వాళ్ళతో ఎలా కలిసిపోతారో చూడాలి. ఇప్పుడు టెస్ట్ పెట్టారు ఫర్ ఎంటర్టైనింగ్ పర్పస్. ఒక్కొక్కరు గందరగోళం చేసి తినేసి చించేశారు. స్కేల్ ఆఫ్ లవ్లో ఫస్ట్ ప్లేస్లో జానుబాను ఉన్నారు, 95 బాండ్ క్రెడిట్స్తో ఉన్నారు. నెక్స్ట్ వీక్ ప్యారడైజ్లో జానుబాను ఉంటారు. లాస్ట్ థర్డ్ ప్లేస్లో నోకరాజు ఆసియా, అంజలి పవన్, నటరాజ్ నీతు ఉన్నారు. వారికి ఓటింగ్ పెడితే మిగతా జంటలన్నీ చాలా క్లియర్గా చెప్పాయి నోకరాజు ఆసియా ఇస్ ద బెస్ట్ అని. మిగతా అంజలి పవన్కి, నటరాజ్ నీతుకి ఇంకో ఛాన్స్ ఇచ్చి ఇంకో గేమ్ పెడితే నటరాజ్ ఆడము అని డిస్కషన్ పెట్టాడు. దానికి అనిల్ గారు గట్టిగా ఇచ్చారు. అంటే నటరాజ్కి ఓడిపోతాము అని ముందే తెలిసిపోయిందా? అంత ఈగో పెట్టుకొని చివరికి ఆడుతాను అని పజిల్ సీక్వెన్స్ గేమ్కి రెడీ అయ్యి ఆడి అంజలి పవన్ గెలిచారు. నటరాజ్ నీతు ఓడిపోయారు. లాస్ట్లో అనిల్ గారు ట్విస్ట్ అని సోనియా సిద్ధు సోఫాలో ఉన్న పిల్లోలో ఒక కార్డ్ పెట్టి అందులో నో ఎలిమినేషన్ అని చెప్పారు. జడ్జెస్ భయపడ్డారా లేక నటరాజ్ వాళ్ళు లవ్ మ్యాన్షన్లో ఉంటే గేమ్ వేరేలా ఉంటుంది అనుకొని ఇలా చేశారా తెలీదు. నో ఎలిమినేషన్ అని చెప్పకముందు అంత గొడవ చేసిన నటరాజ్ నో ఎలిమినేషన్ అని కార్డు చూపించాక ఒక్క మాట కూడా మాట్లాడకుండా సోఫాలో వెళ్ళి కూర్చున్నాడు. ఈ ఎపిసోడ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇంతలో మళ్ళీ వైల్డ్ కార్డుగా వచ్చిన అభిమానికాకి, ఆమీర్కి ఒక బాక్స్ ఇచ్చి అందులో 5 స్టార్స్, 4 స్టార్స్, 3 స్టార్స్, 2 స్టార్స్, 1 స్టార్ పెట్టి ఎవరికి స్టార్స్ ఇస్తారో చెప్పాలి మేము అడిగినప్పుడు అని చెప్పారు. దీని గురించి లోపలున్న మిగతా జంటలకి ఏమీ చెప్పనవసరం లేదు అని చెప్పారు. ఇప్పుడు 30th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. జానుబాను ప్యారడైజ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. నోకరాజు, బ్రిటో, సంధ్య ఈ వీక్ గేమ్ చాలా బాగా ఆడాలి, గుర్తుపెట్టుకోండి అని మాట్లాడుకుంటున్నారు. నీతూ, నటరాజ్ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో తెలిసిందేమిటంటే నీతూకి ఆడాలి అని ఉంది, కానీ మాస్టర్ ఓడిపోతామేమో అన్న భయంతో, ఇంకా ఆ బచ్చా వాళ్ళతో ఓడిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో ఉన్నాడేమో అనిపిస్తుంది. కానీ నీతూ ఒక్క మాట చెప్పేసింది, నువ్వు వచ్చి మనసు పెట్టి ఆడితే ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే రావాలి, లేకపోతే వద్దు అని తెగేసి చెప్పేసి వెళ్ళిపోయింది. నీతూ క్లారిటీగా ఉంది. నటరాజ్ 2 పడవలపై అడుగు వేశాడేమో అనిపిస్తుంది. ఇక భానుజాను ఎక్కడ పడుకున్నాం బాను అని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆమీర్, అభిమానిక వచ్చారు. మన రాజుగారు అయిన బాను రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ జానుకి సంధ్యా, సోనియా కూడా నువ్వు పడుకుంటున్నావు
అని తనతో నెమ్మదిగా మాట్లాడారు. ఒకరోజు నీతుకి మాస్టర్ని మోటివేట్ చేసి 50 బాండ్ క్రెడిట్ సంపాదించుకోగలిగితే మాస్టర్ మారుతారు అని చెప్పాడు. ఇంతలో కళ్యాణ్, వాసంతి, పవన్ సంధ్య పైకి వచ్చి మాట్లాడిన విషయం గురించి మాట్లాడుకున్నారు. కొత్తగా వచ్చిన అభిమానిక, ఆమీర్ డెన్లో ఉన్నారు. ఇంకా నటరాజ్ మాస్టర్ ఆ ప్రెస్టేషన్లోనే ఉండి అందరితోనూ అలాగే మాట్లాడుతున్నారు. ఇక నీతు అంజలితో ఈ వీక్ మాస్టర్ 2.0ని చూస్తారు అందరూ అని చెప్తుంది. సంధ్య గురించి బ్రిటో సంధ్యకి గట్టిగా చెప్పుకోలేకపోతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు అంజలి, నీతు. నేను అనుకున్నట్టే శివ్, ప్రియాంక మాట్లాడుకుంటున్నారు. అంత ఎక్స్పీరియన్స్తోని, అంత మెచ్యూర్తోని ఉన్నా కూడా కిడ్డిస్ లాగా బిహేవ్ చేస్తున్నారు అని, ఓడిపోతున్నారు అనే బాధలో వాళ్ళ రీజన్ చెప్పుకోకుండా వేరే వాళ్ళని అంటున్నారు అని నా ఒపీనియన్ కూడా. మాస్టర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. మాస్టర్ ఈ వీకు ఏదో చేద్దాం, ఏదో చేసేద్దాం అంటున్నారు. ఏం చేస్తారో చూద్దాం. నూకరాజుకి ఆసియా దొరికినందుకు నూకరాజు చాలా అదృష్టవంతుడు. 8 years నూకరాజుతో ఉన్నారు. మీరెలా ఉన్నారో నేను 1 night కూడా ఉండలేకపోయాను అని శివ్ ముచ్చట్లు పెట్టాడు. ఇంతలో లీడర్ బోర్డు వచ్చింది. సేవకులను ఎంచుకోవాలి. భానుజాను, నటరాజ్, నీతుని ఎంచుకున్నారు. అప్పుడు నటరాజ్ నా స్టైల్ వేరే ఉంటుంది, రివెంజ్ తీసుకుంటున్నారు అని చెప్పాడు. ఇంత నెగిటివ్గా అయితే వద్దు మాస్టర్ అన్నారు. భాను కొన్ని పాయింట్స్ చెప్పాడు. అలా అయితేనే సేవకులుగా ఉండండి, లేకపోతే వద్దు అని చెప్పాడు. మా పర్సనల్గా ఏమీ చెప్పలేదు. ప్రేమ గురు చెప్పింది, లవ్ మెన్షన్లో వర్క్ అంతే, ఇంకేం లేదు అన్నాడు భాను. భాను వీక్ నెగిటివ్గా స్టార్ట్ చేయడం ఇష్టం లేక సంధ్య, బ్రిటోని సేవకులుగా ఎంచుకున్నారు. నీతు, అంజలి, పవన్ ఇంకా మాస్టర్ మూడ్ని చేంజ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. మీరు తప్పుగా మాట్లాడితే వాళ్ళు మంచి అవుతున్నారు, మనం బ్యాడ్ అవుతున్నాము అని నీతు చెప్తుంది మాస్టర్కి. ఇంతలో మన ప్రేమ గురు ముచ్చట పెట్టారు. ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని ముచ్చట పెట్టారు. ఒకరి ఒపీనియన్ ఒకరికి తెలుసుకునేలా ప్రతి జంట చెప్పుకున్నారు. కొత్త కపుల్ అభిమానిక, ఆమీర్ ఏంటో ఎమోషనల్గా ఒకరి ఒపీనియన్ని ఒకరు షేర్ చేసుకున్నారు. కొత్త కపుల్కి ఇదే మొదటి ఛాలెంజ్ కదా, అందుకు ఎమోషనల్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు నా రివ్యూస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సైనింగ్ ఆఫ్, మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.